ఒకటో తారీఖున నేను ఇప్పుడు ఆ ఊళ్ళు ఎలా తీసుకున్నానో నాకు రాలేదు, అది ఎందుకంటే నేను ముందే వస్తాను కాబట్టి వచ్చే సంవత్సరం కొనుగోలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలవాలని మనసారి చూసుకుంటూ మీరు హ్యాపీగా సంతోషంగా వెళ్ళకూడదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. ఈ గ్రామ సభలో ముఖ్యమైనటువంటి 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరిగిందండి. సో దీంట్లో ముఖ్యంగా మరి జీపీడీపీ 2026-27 సంబంధించి జీపీడీపీ ప్లాన్ను మరి బడ్జెట్ని కేటాయిస్తూ మరి ఆమోదించడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మరి మా యొక్క గ్రామం సంబంధించి జీపీడీపీ ప్లాన్లో మరి 2 సంకల్పాలు తీసుకోవడం జరిగింది. ఒక క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, అదేవిధంగా వాటర్ సఫిషియెంట్ విలేజ్ అనేది 2 అంశాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రెండో అంశం ఏంటంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఆది కర్మయోగి అభియాన్ సంబంధించి 4 గ్రామాలు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. 2 రెవెన్యూ గ్రామాల్లో ఇది ఉండడం జరిగింది. సో 2 రెవెన్యూ గ్రామాలంటే మనకు వచ్చేసరికి ఇక్కడ చీడూరు, టేకూరు, పురుటూరు గ్రామ పంచాయతీ ఈ గ్రామాలు అనేవి మన నారాయణపురం యొక్క గ్రామ రెవెన్యూలో అవి రావడం జరిగింది. సో దానికి సంబంధించింది మన గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి 2030 నాటికి మనకు కావాల్సినటువంటి నిధులు ఎంత అవసరమైతే మౌలిక సదుపాయాల కోసం అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. సో ఈ 3 గ్రామాలకు సంబంధించి మన 25,38,35,000గా ఈ యొక్క బడ్జెట్ని కేటాయించడం జరిగిందండి. అదేవిధంగా మరి శివగిరికి సంబంధించి అది గోపాలపురం మరి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క గ్రామ సభలు అదే ట్రాన్సిట్ బ్లాక్ ఇవన్నీ చేయడం జరిగింది. అక్కడ కూడా బడ్జెట్ను కేటాయించడం జరిగింది. మొత్తం 9,54,68,000కి బడ్జెట్ను కేటాయిస్తూ మన సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఈరోజు గ్రామ సభ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలండి. ధన్యవాదాలు. ఆది కర్మయోగి అంటే ఏంటండి? ఆది కర్మయోగి అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఎవరైతే కేటగిరీ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ అంటే వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొంత గ్రాంట్ని ఇస్తుంది. అదే ఇది ఆది కర్మయోగి అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. దీంట్లో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదే సర్పంచ్ గారు, పిల్లల